రెడీయా సుమిత్ మీరు? ఓకే, మరి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఐస్ క్రీమ్ 2 కప్పులు, చాక్లెట్ బిస్కెట్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, స్ట్రాబెర్రీ సిరప్ 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుమిత్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫ్రైడ్ ఐస్ క్రీమ్, బేసిక్ ఐస్ క్రీమ్ ఎప్పుడు చల్లగా తింటాం, కానీ ఈ రోజు మనం వేడిగా చల్లగా తినబోతున్నాం. మీరు చేసుకుంటే మీరు కూడా తినొచ్చు. ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మైదా తీసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా హీట్ పెడదామా? అందులో కొంచెం మిల్క్. ఆయిల్ ఎట్లా ఎక్కువ బాయిల్ అవ్వాలా లేకపోతే కొంచెం మీడియం గా ఉండాలా? నార్మల్ ఎక్కువ బాయిల్ కావాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా మళ్ళీ వేగానే కరిగిపోతుంది. అయితే హైలో పెట్టేసుకోండి. ఇందులో కొంచెం షుగర్. ఓకే, ఒక థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. సో ఇది మీరు కాలేజ్ లో నేర్చుకున్నారా, బయట నేర్చుకున్నారా? లేదు, బయటనే నేర్చుకున్నాను. అవును, నేను కూడా అంటే కొన్ని హోటల్స్ లో చూసాను ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అని మెనూలో. అవును, బట్ కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేశాను. డ్రై కోకోనట్ పౌడర్ ఆ ఫ్లేవర్ లో ఉందన్నమాట. అది నాకు అంత నచ్చలేదు, అంటే నాకు డ్రై కోకోనట్ పౌడర్ పెద్ద ఇష్టం లేదు. బట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి. ఈ చాక్లెట్ బిస్కెట్ పౌడర్, రోజ్ సిరప్, స్ట్రాబెరీయా. ఓకే, చూద్దాం ఈరోజు ఈ బ్యాటర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది మనకి ఐస్ క్రీమ్ డిప్ చేయడానికా? అవును, ఐస్ క్రీమ్ డిప్ చేయాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇందులో ఎలా డిప్ అవుతుందా? కొంచెం కదా అవుతుంది, సరిపోతుందా? కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. చూసుకోండి, అంటే అది ఎలా ఐస్ క్రీమ్ బాల్ లాగా చేసుకోవాలా మనం? ఐస్ క్రీమ్ సాలిడ్ స్కూప్ చేసుకొని ఐస్ క్రీమ్ మనకి చాలా అంటే ఎక్కువ థిక్గా ఉండాలేమో కదా, అంటే గట్టిగా ఉండాలి. అవి పైన ఇది డిప్ చేసిన తర్వాత మన చాక్లెట్ రోల్ చేసుకోవాలి. ఓకే ఓకే, సరిపోతుంది. మరి ఆ స్ట్రాబెర్రీ సిరప్ ఇది మీద గార్నిష్ ఫైనల్ గానా? ఫైనల్. వావ్, నైస్ నైస్. ఇది అయిపోయిందా? సో మనము వేడైతే అప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం ఫ్రిడ్జ్ లోంచి. ఈలోగా ఇది ప్లేట్ లో వేసి పెట్టుకుందామా? ప్లేట్ లో రోల్ చేసుకోవడానికి. సో మనము ఈ బ్యాటర్ రెడీ చేసేసుకుంటే ఐస్ క్రీమ్ ని మనకి కావాల్సిన సైజులో ముందు మనము కొంచెం థిక్ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, కొంచెం అది ఎంత గట్టి పడితే మనకి అంత బెటర్ ఐస్ క్రీమ్, ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కదా. అండ్ ఫస్ట్ బ్యాటర్లో డిప్ చేయాలన్నా కూడా మనకి అది కొంచెం సాలిడ్గా ఉంటేనే డిప్ అవుతుంది, కాబట్టి కొద్దిగా కొంచెం బాగా ఎక్కువ ఫ్రీజ్ చేసేసుకుంటే బెటర్ మనకి. సో ఈ ఆయిల్ చూడండి, మరి ఇలా చాలా ఇంకా కొంచెం హీట్ అయిపోతే సో వెయిట్ చేద్దాము. ఓకే, సో మనం ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చేసుకోవాలి అంటే ఆయిల్ చాలా హీట్ అవ్వాలండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, కాబట్టి ఇట్లా వేయగానే అలా తీసేసుకునేలాగా సెకండ్స్లో. సో కాబట్టి ఆయిల్ బాగా వేడైపోయింది, ఇంక ఇప్పుడు మనము అది ఫ్రై చేసేసుకోవచ్చు కదా. సో తెచ్చేసుకుందామా ఫ్రిడ్జ్ లోంచి? నేను ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఐస్ క్రీమ్. సో కొంచెం అట్లా బాల్ లాగా వేసేసి ఇది టైట్ అయిపోయింది. ఓకే, సో అలా టైట్ అయితే మనకి బెస్ట్ కదా. బెస్ట్. ఇది దీన్ని ఇందులో డిప్ చేసుకొని. అయ్యో, ఐస్ క్రీమ్ ఫ్రై అయిపోతుంది. ఇందులో రోల్ చేసుకో. ఓకే, వావ్, ఇది నాకు బాగా నచ్చుతుంది ఫర్ షూర్, బికాస్ చాక్లెట్ ఈజ్ మై ఫేవరెట్. డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్. సరిపోతుంది 3 pieces. సో దీని మీద ఈ స్ట్రాబెర్రీ సిరప్. సో రెడీ. ఓకే, రెడీ. ఓకే, సో మరి
ఇవి ఫాస్ట్గా తినేయాలి కూడా. మరి మేము టేస్ట్ చూసేలోక తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం. ముందుగా పంచదార పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, పాలు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ ని మైదా మిశ్రమంలో ముంచి తీసి చాక్లెట్ బిస్కెట్ పౌడర్ లో అద్దుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై స్ట్రాబెర్రీ సిరప్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రెడీ. సో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారీ విధానం చూసేసారు కదా రాజు గారు. మనం మాట్లాడుతూ ఉంటే కరిగిపోతుందేమో అది. ఆ చాక్లెట్ బిస్కెట్ పౌడర్ కదా, బాగా క్రంచీగా అయింది. బాగుంది సుమిత్, నైస్. అంటే ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలా వేడివేడిగా చల్లగా తినటము. నైస్, బాగుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన రెసిపీ. సో కాబట్టి బ్యాటర్ కానివ్వండి, ఐస్ క్రీమ్ కానివ్వండి, బాగా గడ్డ కట్టిన తర్వాత చేసుకుంటే మనకి అక్కరకరలాడుతూ ఇప్పుడు తను చేసినట్టు సూపర్ గా వస్తుంది అనమాట. సో బాగుంది సుమిత్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంది. సో నాకు అప్పుడు నచ్చలేదు అన్నాను కదా, ఇది మాత్రం బాగా నచ్చింది. ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది కదా, బాగా అనిపించింది. సో ఎలా ఉన్నాయి రాజుగారు వీళ్ళు చేసినవి? కొంచెం ప్రొఫెషనల్ గా బాగున్నాయి. అంటే దీనికి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏంటంటే కొంచెం ఆ టెక్నికల్ గా కొంచెం ఫాస్ట్ గా ఉండి టకటకా చేసుకుంటే బాగుంటుంది. టకటకా చేసుకోవాలి, టకటకా తినేయాలి. ఒకళ్ళు చేస్తూ ఉంటే ఎవరికి కావాలో వాడు పక్కన ఉండి. ఓకే, సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి రెండు కూడా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టీనేజ్ అమ్మాయిలకి మొటిమలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వులు, బెల్లము కలుపుకొని చిమ్మిలి ఉండల్లాగా చేసుకుని ఉదయం సాయంత్రం ప్రతిరోజు కనుక ఈ అమ్మాయిలకి ఇస్తూ ఉన్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. పెరుగు, శనగపిండి, పసుపు ఇవి మూడింటిని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అందులోనూ ఆ పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు వల్ల చర్మంపై అక్కడక్కడ నల్లటి మచ్చలున్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి. మొత్తంగా చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. డ్రై అంజీర్ అంటే ఎండు మేడి పండు ఉంటుంది కదా, ఇది మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ లాగా అన్ని కలుపుకొని తింటూ ఉంటాం. దీన్ని కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె సంబంధమైన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కూడా అందుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, అలాగే పీచు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో దీనివల్ల శరీరానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో డ్రై అంజీర్ కూడా ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. అందంగా కనిపించడానికి, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎన్ని రకాల చిట్కాలు చెప్పుకున్నా తక్కువే అయిపోతున్నాయి కదా, అందుకే ఈ చక్కటి చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్యారెట్ని బాగా గుజ్జులాగా చేసుకోవాలి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, అలాగే ఆలివ్ ఆయిల్ ఇవి రెండు కూడా కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖమంతా ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం తాజాగా, ఆరోగ్యంగా, క్లీన్గా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమందికి ఏమో ఎంతసేపు చర్మం జిడ్డుగారుతూ ఉంటుంది, మరికొంతమందికి ఏమో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఊరికే పొడిబారిపోవడం వల్ల మంట పుడుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పొడి చర్మాన్ని తగ్గించుకుని నార్మల్ స్కిన్ లాగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. సాంబార్, పప్పు, రసం, పులిహోర
ఇలా కొన్ని రకాల పదార్థాలకి ఇంగువ వేసి పోపు పెడితే ఆ స్మెల్లే డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది కదా. అలాంటప్పుడు ఇంగువ చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కనుక వేసి నిల్వ ఉంచుకున్నట్లయితే ఇంగువ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది.